చిత్తూరు జిల్లా తవనంపల్లి ఎంపీపీ ఏకగ్రీవమైంది. ఎంపీపీగా ప్రతాప్ సుందర్ రాయల్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 15 మంది ఎంపీటీసీలకు గాను 14 మంది హాజరయ్యారు. పోటీ లేకపోవడంతో ప్రతాప్ సుందర్ రాయల్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా ప్రకటించారు అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, చిత్తూరు జిల్లా తవనంపల్లి ఎంపీపీని వైఎస్ఆర్సీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలేంటి? చిత్తూరు జిల్లా ఏదైతే పూతలపట్టు నియోజకవర్గ పరిధిలో ఏదైతే తవనంపల్లికి సంబంధించినటువంటి మండల ఎంపీపీ ఎన్నిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఇప్పటికే ఇన్ఛార్జి ఎంపీపీగా ఉన్నటువంటి ప్రతాప్ సుందర్ రాయల్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 15 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నటువంటి తవనంపల్లి మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 14 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. ఒకే ఒక స్థానం నుంచి టీడీపీ గెలిచింది. ఏకగ్రీవంగా పోటీ లేకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీ ప్రతాప్ సుందర్ రాయల్ రెడ్డి ఆయన ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్ప నియోజకవర్గంలో అప్రజాస్వామికంగా ఈ యొక్క రామకుప్పం ఎంపీపీ ఎన్నికకు సంబంధించి ఇబ్బందులు సృష్టిస్తున్నారు కూటమి నేతలు. ప్రధానంగా ఏదైతే కర్ణాటక బార్డర్ నుంచి ఆంధ్ర వైపు ఏదైతే రామకుప్పం మండలం వైపు వెళ్ళేటువంటి క్రాస్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలను తరలిస్తున్నటువంటి పోలీసు వాహనాన్ని గంటకు పైగా నిలిపివేసి వారంతా కూడా ఎన్నికకు వెళ్ళనీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. రామకుప్పం మండలంలో పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసులంతా కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పినప్పటికీ కర్ణాటక బార్డర్ నుంచి ఆంధ్ర బార్డర్ లోకి రానియకుండా టీడీపీ శ్రేణులంతా కూడా ఆ పోలీస్ ఎస్కార్ట్ తో వెళ్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలు వెళ్తున్నటువంటి వాహనాన్ని నిలువరించారు. గంట పైగా సమయం అవుతున్నప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళనీయకుండా టీడీపీ శ్రేణులు అక్కడ అడ్డగించి వాహనాలు ముందుకు వెళ్ళనీయకుండా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు ఈ రోజు రామకుప్పం మండల ఎంపీపీకి సంబంధించి జరుగుతూ ఉన్నాయి. ఓకే మూర్తి.